2016లో పడ్డాయి. 2016లో యూజీసీ నెట్ పరీక్ష రాయడానికి నేను భవన్స్ సైనిక్కి వెళ్ళడం జరిగింది. ఆ పాఠశాలను చూశాను. ఎంత బాగుంది పాఠశాల, తరగతులు, చెట్లు, ఆట స్థలం అవన్నీ చూసి ఇలాంటి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా వస్తే ఎంత బాగుంటుంది అని అనుకున్నాను. 2016లో ఏంటో ఆ దేవుడు వెంటనే తదాస్తు అన్నాడేమో కానీ నాకు ఆ భవిష్యత్తు తెలియకుండానే 2015లో అప్లై చేయడం, ఆ తర్వాత సెలెక్ట్ అవ్వడం అవన్నీ కూడా జరిగిపోయాయి. కానీ నేను ఆ విషయం మర్చిపోయాను. ఆ తర్వాత 2018లో ఇక్కడ చేరిన తర్వాత ఇక్కడ అప్పుడు ప్రిన్సిపల్ మేడం గారు రమాదేవి మేడం గారు, అలాగే వైస్ ప్రిన్సిపల్ శశికళ మేడం గారు భవన్స్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. వారు చెప్పిన విషయాలన్నీ విని ఏమీ ఆలోచించకుండా వెంటనే చేరిపోయారు. ఏప్రిల్ 2, 2018. అప్పుడు నాకు అర్థమైంది, మనం ఏదైనా మనస్ఫూర్తిగా అనుకుంటే తప్పకుండా అది నిజమవుతుంది. కొన్ని ప్రాంతాలకి స్థల మహత్మయమై ఉంటుంది. ఉదాహరణకు తిరుమల తిరుపతి వెళ్ళారా? తిరుమల తిరుపతి, యాదగిరిగుట్ట ఇలాంటి పుణ్యక్షేత్రాలు మనం ఒక్కసారి వెళ్ళాలంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మనం ఏం కోరుకున్నా నెరవేరుతుంది. అదే రకమైనటువంటి మహత్వం, శక్తి మన భవన్స్ సైతం ఉంది. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరు, టీచర్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వారు కోరుకున్నవన్నీ లభిస్తాయి. ఇది అక్షర సత్యం. నాకు భవన్స్ గురించి వెళ్ళాలని లేదు, కానీ తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది. నాకు ఇంతకాలం ఇక్కడ పనిచేసే గొప్ప అవకాశం కలిగించినటువంటి ఇప్పటి అకాడమిక్ డైరెక్టర్ రమాదేవి మేడం గారికి ఎన్నో విషయాలు చెప్పి నేను భవన్స్ కుటుంబంలో భాగం కావాలని కోరిక పెంచిన అప్పటి వైస్ ప్రిన్సిపల్ శశికళ మేడం గారికి నాకు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చి నాలో ధైర్యాన్ని నింపినటువంటి కనకలత మేడం గారికి ఒక అమ్మగా నా ఎదుగుదలకై ప్రోత్సహించి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, నన్ను నేను ఎలా మెరుగుపరుచుకోవాలో తెలిపిన ప్రిన్సిపల్ అరుణశ్రీ మేడం గారికి ఒక అక్కల ఏమూర్తి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కష్టపడుకోవా, గవర్నమెంట్ ఎగ్జామ్కు కష్టపడు వస్తుంది అంటూ నిత్యం నన్ను ప్రోత్సహించినటువంటి వైస్ ప్రిన్సిపల్ ఆడవాళ్ళ మేడం గారికి భూదేవి అంత సహనంతో ఎలాంటి పరిస్థితులనైనా ఓపికగా అర్థం చేసుకుని ఎంత పెద్ద సమస్య అయినా సరే ఏం కావాలి సార్, పర్వాలేదు సార్, పోనివ్వండి సార్ అంటూ చిన్న చిన్న మాట్లాడుకునే మనసులో ఉన్నటువంటి బరువు మొత్తం పోగొట్టి వైస్ ప్రిన్సిపల్ మేడం వెంకటలక్ష్మి మేడం గారికి నన్ను ఒక తమ్ముడుగా భావించి కొండంత అండగా ఇచ్చిన అప్పటి మా యజమాని రమాదేవి మేడం గారికి భవన్స్లో చేరిన కొత్తలో నా భయాన్ని వెలుగును పోగొట్టి సొంత అండగా అన్ని విధాలా తన శక్తికి మించి సహాయపడిన లైబ్రరీ ప్రసాద్ సాయి గారికి నేను ఇప్పుడు పేర్కొన్నటువంటి అందరికీ కూడా ఈ వేదిక సాక్షిగా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు మరియు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు ఇలాగే నాకు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుడు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకెంతో సహాయ సహకారాలు అందించిన తెలుగు విభాగంలోని ప్రస్తుత హెచ్ఓడి ప్రశాంతి మేడం గారు, అలాగే రమాదేవి మేడం గారు, శివాజీ సాగర్ మరియు మిగతా తెలుగు టీచర్లందరికీ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. సమయాభావం వల్ల అందరి పేర్లు ఉదాహరించలేకపోతున్నాను, కానీ అందరూ ప్రతి టీచర్ నాకు ఇక్కడ ఎంతో సహాయం అందించారు. ఎన్నో మాటలు నన్ను ప్రోత్సహించే మాటలు ప్రతిరోజు చెబుతూ నన్ను ఉత్సాహపరుస్తూ ఇంతకాలం నేను ఇక్కడ పనిచేశానంటే కారణం
ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో ఎక్కడ ఉన్నా ఇక్కడ పనిచేసిన రోజులే నాకు మరుపు రావాలని నిస్సందేహంగా చెప్పగలను. ఇక నా ప్రియమైన విద్యార్థులు మిమ్మల్ని కూడా నేను మర్చిపోలేను. మీ నుంచి సైతం నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మీకు పాఠాలు చెప్పినటువంటి అనుభవాలు మరుపు రానివి. అప్పుడప్పుడు మిమ్మల్ని తిట్టి కొట్టి కూడా పాఠాలు చెప్పి ఉంటాను. ఏది చేసినా మీ మంచి కోసం, మీ ఎదుగుదల కోసం తప్ప వేరేది కాదు. మన భవన్స్ అనేది ఒక పెద్ద సముద్రం వంటిది. మీరు ఇక్కడికి ఒక స్పూన్ తీసుకెళ్తే చెంచాడు నీళ్ళు వస్తాయి. అదే ఒక గ్లాస్ తీసుకెళ్తే గ్లాసులు నీరు, బిందె తీసుకెళ్తే బిందెడు నీరు, అదే విధంగా పెద్ద ట్యాంకర్తో వెళ్తే బోయల నీరు తెచ్చుకోవచ్చు. అదే విధంగా మీరు ఎంత జ్ఞానాన్ని ఈ భవన్స్ నుంచి సంపాదించాలనుకుంటున్నారో, ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నారో అంతా మీ చేతిలోనే ఉంది. ఈ భవన్స్ లో ఉన్న మహత్మయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇక మీ వంతు. ఎంతమంది సద్వినియోగం చేసుకుందామనుకుంటున్నారు? భవన్స్ ఉన్న శక్తిని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారు? చేయగలుగుతారు. చాలా సంతోషం. మరొకసారి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా అనుభవాలు పంచుకోవడానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ అడ్రస్ గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.